వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. నిన్న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతి కార్యక్రమంలో ప్రైవేటు టీచర్లపై హాట్ కామెంట్ చేశారు. ప్రభుత్వ టీచర్స్ డాక్టరేట్స్ గా ఉన్నతమైన చదువులు చదివి పిల్లలకు చదువు చెప్తుంటే ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ పాస్ అయి డిగ్రీ ఫెయిల్ అయి ప్రభుత్వ ఉద్యోగుల్లో సగానికి సగం అర్హత లేని టీచర్స్ ప్రైవేట్ స్కూళ్లలో చదువు చెప్తున్నారని చెప్పి ప్రైవేట్ టీచర్స్ ను కించపరుస్తూ ఒక హాట్ కామెంట్ చేశారు. సో దీనిపై స్పందించడానికి తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చౌహాన్ గారు మరియు వారి యొక్క స్కూల్ టీచర్స్ మనతో ఉన్నారు. మరి ఈ హాట్ కామెంట్ పై తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఎలా స్పందిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను గురించి గౌరవించడము, వాళ్ళని గుర్తించడము చాలా మంచి కార్యక్రమం. కానీ ఈ సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులను కించపరుస్తూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇంటర్ పాస్ అయి డిగ్రీ ఫెయిల్ అయి సగం మంది పాఠశాలలో పనిచేస్తున్నారని, అలాగే 10,000 ప్రైవేట్ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, 30,000 ప్రభుత్వ పాఠశాలలలో 83 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారిని 2 విషయాలు అడగదలుచుకున్నాం. మరి 10,000 ప్రైవేటు పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుంటే 30,000 పాఠశాలలో చదువుకున్నటువంటి 83 లక్షల విద్యార్థులు చదువుకుంటుంటే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఎంబీబీఎస్ సీట్లలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తున్నాయా, లేకుంటే ఇంటర్ ఫెయిల్ అయి డిగ్రీ తోటే మేము ప్రైవేట్ పాఠశాలలో మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుందా అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సరే, ఇంటర్ ఫెయిల్ అయి డిగ్రీ పాస్ అయిన ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తుంటే ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి వారు మీరు యూడైస్ ద్వారా బీఈడి, తెలుగు పండిట్, హెచ్పిటి, హిందీ పండిట్లు మరియు బీపీడ్ చేసిన ఉపాధ్యాయులనే తీసుకోవాలని సర్కులర్ జారీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి, మీకు ముఖ్యమంత్రి గారికి లేదా? లేక మీకు కార్పొరేట్ పాఠశాలలకు భయపడి ఇలా మీరు మాట్లాడడం జరిగిందా? ఇవన్నీ గమనిస్తే మీ ఇంట్లో మీ మనవడు, మీ మనవరాలు, మీ మంత్రుల పిల్లలు, ఆఖరికి మీ ఎమ్మెల్యేల పిల్లలు మరి ఏ పాఠశాలలో చదువుతున్నారండి మీరు చెప్పాలి. సరే, మీరు నిన్న సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి ఎంతో గుర్తించడం జరిగింది. మేము అందులో తప్పు పట్టడం లేదు. నిజంగా వారు మాకంటే తెలివైన వారని మేము ఒప్పుకుంటాం. కానీ మరి అదే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు వారు ఏ పాఠశాలలో చదువుతున్నారనేది కూడా మీరు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులను అడగాల్సిందిగా ముందుగా మిమ్మల్ని కోరుతున్నాం. వెంటనే మీరు చెప్పినటువంటి మాటలు, మీరు కించపరిచినటువంటి మాటలను ఉపసంహరించుకొని వెంటనే ప్రైవేట్ ఉపాధ్యాయులను గురువులుగా గుర్తించి వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయుల తరపున ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం.